ఒకసారి గరుడుడు శ్రీకృష్ణుడితో గర్వంగా అంటాడు, ప్రభూ, ఈ లోకంలో నన్ను మించిన వేగంతో ప్రయాణించే జీవి ఎవరైనా? అది విన్న శ్రీకృష్ణుడు ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. అదే గర్వంతో సుదర్శన చక్రం ప్రశ్నిస్తుంది, ఈ సృష్టిలో నా శక్తికి మించిన ఆయుధం ఉందా? ఇక్కడ కూడా కృష్ణుడి మౌనం, అదే చిరునవ్వు. ఇదంతా చూసిన సత్యభామ, త్రేతాయుగంలో సీత అందం గొప్పది, కాని ఈ యుగంలో నా అందానికి సాటి ఎవరు అని గర్వంగా అంటుంది. అప్పుడు కృష్ణుడు మనసులో వీళ్ల అహంకారానికి గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు. గరుడుని పిలిచి, హిమాలయాలలో తపస్సు చేస్తున్న హనుమంతుడికి ద్వారకలో సీతారాములు ఎదురుచూస్తున్నారు అని చెప్పిరమ్మనివ్వు అంటాడు. హనుమంతుడు మాటలు పూర్తయ్యేలోపే గరుడుని 1000 రెట్లు వేగంగా దూసుకెళ్ళిపోతాడు. ద్వారక చేరుకున్న హనుమంతుడు కృష్ణుడి ఎదుట వాలిపోతాడు. ద్వారం వద్ద ఎవరూ ఆపలేదా అని కృష్ణుడడుగుతాడు. హనుమంతుడు